తినరు. వెనక్కి రావాలి. ఈ రాష్ట్రంలో ఈ రోజున నారీ మీద నడుస్తుంది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. లాకప్ డెత్తులు, లైంగిక వేధింపులు ఇవే నడుస్తున్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కేంద్ర హోంశాఖ నివేదికలోనే శాంతి భద్రతల విషయంలో 26వ స్థానంలో ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి శాంతి భద్రతలు నడుస్తున్నాయో మనందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. చట్టాలను వారి చేతిలో తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీరు ఏ పార్టీ వారు, తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీయా అని న్యాయం చేసేటటువంటి పరిస్థితి. ఒకవేళ బాధితులు వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడి కేసులు మా మీద పెట్టేటటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఇదొక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వారి కూటమి నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ద్రౌపదిని నిండు సభలో వ్యవస్థను చేసి కురువంశం ఎలా నాశనం అయిపోయిందో అదే రకమైనటువంటి రీతిలో ఈ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. గాజులు చేతులే కదా అనుకుంటే గాజులు చేతులు తిరగబడితే ఆ రోజున మీ పరిస్థితి నడి రోడ్డు మీద కుక్కలు చింపిని విస్తరవటం అనేది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచైనా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడో చేసేది చిన్న చిన్నోళ్ళు కాదు చేస్తుంటా. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉంటే మీకు కళ్ళు పోయినాయా? చూస్తూ కూడా మాట్లాడకుండా ఉండటానికి నార తీస్తాను, తొక్కు లేపేస్తాను, తోలు తీస్తాను అని చెప్పడం కాదు, చేసి చూపించిన రోజుని భయం అంటూ ఏర్పడను. ఆ భయం లేకుండా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మీ కూటమి నాయకులు చేస్తున్నారు కాబట్టి మీరు మొత్తం భారత న్యాయ సంహితని కానీ, భారతీయ శిక్షాస్మృతిని కానీ తుంగలోకి తొక్కి మీ ఇష్టమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇది ఏటెల్లకాలం చల్లదో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలో ఉంది. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరం తిరగబడే రోజు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, యువతుల మీద, ముఖ్యంగా చిన్నారుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులు, అఘాయిత్యాలు వీటన్నిటికీ నిరసనగా ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత దారుణంగా మహిళలను కించపరిచే విధంగా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకి, అఘాయిత్యాలకి ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత గారు ఒక మహిళ ఉండి కూడా మరి ఆవిడ ఈ మహిళలకి జరుగుతున్న అన్యాయాల పట్ల, అఘాయిత్యాల పట్ల, అత్యాచారాల పట్ల ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రోజున మేమంతా కూడా ఒకటే ఆలోచన చేసాం. పూర్వకాలంలో మరి ఒక నానుడు ఉండేది, మహిళలందరూ కూడా గౌరవింపబడతారు మన భారతదేశంలో, మన భారతదేశ సంస్కృతి అది అని అందరూ చెప్తుంటే నిజమే అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తుంటే మహిళలకి ఎక్కడ గౌరవం దొరకట్లేదు సరికదా. వారి ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, గాయపరిచే విధంగా మరి ఇక్కడ చర్యలు ఉండడం, దానికి పోలీసు వ్యవస్థ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి కూడా స్పందన లేకపోవడం అనేది చాలా విచారకరం. ఈ రోజున మరి గుంటూరు నడిబొడ్డులో
ఒక మహిళని ఏ విధంగా వివస్త్రం చేశారో మనం చూసాం 15వ తేదీన. మరి ఆ మహిళ చేసిన తప్పేంటి, ఆ మహిళ చేసిన మరి అక్కడ ఏమన్నా భయంకరమైన ఘోరాలు నేరాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఆవిడ అడిగింది ఒక మున్సిపల్ ట్యాప్ గురించి అడగడం జరిగింది. దానికి అక్కడున్న ఆ టీడీపీ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ మరి అధికారులు కానీ ఎవరు స్పందించలేదు సరికదా. ఆవిడ అడిగినందుకు ఆవిడ పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు ఆవిడ మీద దాడి చేసి ఆవిడని వివస్త్రను చేసి అవమానపరిచి గాయపరిచి మరి ఇబ్బంది పెట్టిన సంఘటన మనం చూసాం. మరి నిజంగా ఒక మహిళ వివస్త్ర అయి ఉన్నప్పుడు తోటి మహిళ వచ్చి వస్త్రాలు అందించారు అంటే అక్కడ జరిగిన దారుణం ఎంత భయంకరంగా ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. ఇంత భయంకరమైన దారుణాలు జరుగుతున్నా కూడా ఏ మాత్రం కూడా అనిత గారు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఎంతమంది ఎక్కేశారు అనవసరంగా అంతా.